అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడదాం అనిపించింది. ఆ విషయం ఏంటంటే ఆరాధన అంటే ఏమిటి, ఆరాధన ఏ విధంగా చేయాలి, ఆరాధనలో మనం దేనికోసం ప్రార్థన చేయాలి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనం చర్చికి వెళ్ళినప్పుడు మనం ఇది ఆరాధన సమయం అని చెప్తారు. ఆ ఆరాధన సమయం అప్పుడు మనం ఏం చేస్తాం? ఫాస్ట్ గుడికి వెళ్ళి మోకరించి దండం పెట్టుకొని, ఈసయ్యా నాకు ఇన్ని బాధలు ఉన్నాయ్యా, ఈసయ్యా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయ్యా, ఈసా నా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, ఈసా నా బిడ్డలను కాపాడి రక్షించయ్యా, వీటి కోసమే ప్రార్థన చేస్తాం. అక్కడికి వెళ్ళినా కూడా అసలు ఆరాధన టైంలో మనం ఏ విధంగా చేయాలో తెలియట్లేదు అన్నమాట. మనం అంటే ఈ ఆరాధన అంటే దీనికి సంబంధించింది. అందుకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనకి ఉంటాయి అన్నమాట. ఏంటిది? పశ్చాత్తాపం వేరే, ఆరాధన సమయం వేరే. ప్రతిదానికి ఒక్కదానికి ఇంకొకటి మనం ముడి పెడతామంటాం అన్నమాట. ఎలా అంటే ఒక సమయంలో చేయాల్సింది ఇంకో సమయంలో, లేదా ఆల్ ఇన్ వన్ మొత్తం తీసుకొచ్చి ఒక దాంట్లోనే కలిపేసి ప్రార్థన చేస్తాం అన్నమాట. అలా కాదు. ఆరాధన అంటే దేవునికి కృతజ్ఞతలు తెలియచేసేదాన్నే ఆరాధన అంటారనమాట. ఆరాధన స్టార్ట్ అయింది, ఆరాధన జరుగుతుందంటే మనం చర్చికి వెళ్ళి మోకరించి, యేసయ్యా నీకు స్తోత్రములు రాజా, నీకు వందనాలు యేసయ్యా, నీకే స్తుతి ఘన మహిమ ఆరాధన ప్రభువా, నేను నిలుచొని ఉన్నానంటే నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా, నేను బ్రతికి ఉన్నానంటే నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా అని ప్రతి దానికి మనం వందనాలు తెలియచేయాలన్నమాట. ఆ టైంలో నీవు స్తోత్రములు, స్తుతులు, ఆరాధనలు తప్ప నీ నోటి నుండి ఏమీ రాకూడదు. మన కష్టాలు ఎప్పుడు ఉండేవి, కానీ ఆ టైంలో కూడా మనం కష్టాల గురించి మాట్లాడకూడదు. అది వేరే సమయంలో మనం పశ్చాత్తాప పడేటప్పుడు అప్పుడు మనం చెప్పుకోవాలి. తర్వాత మనకి ఏవైనా వరాలు ఉంటే కోరుకోండి అన్నప్పుడు అప్పుడు కోరుకోవాలన్నమాట. అంతేగాని ప్రతిదాన్ని తీసుకొచ్చి యేసయ్యా నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, నా బిడ్డలను కాపాడయ్యా, అదయ్యా ఇదయ్యా అన్నీ వద్దు. ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది అన్నమాట. మనము దేవుని స్తుతించేదే ఆరాధన. మనం ఫస్ట్ దేవుని స్తుతించాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుని కోసం మనము ప్రార్థన చేయాలి. నీవు దేని గురించి నువ్వు ప్రతిదీ వదిలే. యేసయ్య నీకు వందనాలు స్తోత్రములు, యేసయ్య నీకు సమస్తము సాధ్యమే ప్రభువా, నీవుంటే ఏదైనా చేయగలవు ప్రభువా, నువ్వు ప్రతిదీ చేయగలవు ప్రభువా, యేసయ్య నువ్వు నా కోసం వచ్చావు, నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా, నీవు నా రక్షకుడు ప్రభువా, యేసయ్య నీవు చేసిన మేలులు అన్నీ ఇన్ని కాదు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా, యేసయ్య నా రాజ్యము నీవే ప్రభువా, నా ఘనత నీవే ప్రభువా, నేను బ్రతికి ఉన్నానంటే దానికి నాయన ప్రభువా నీకే వందనాలు తెలియచేస్తున్నాను ప్రభువా, యేసయ్య ఉదయం నుంచి నాయన ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నాయన ప్రభా నేను బ్రతికి ఉన్నానంటే నాయన ప్రభా అది నీ వల్లే ప్రభా. ఎంతోమంది ఎన్నో సమస్యల వల్ల నాయన ప్రభా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, కానీ నాయన ప్రభా నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చావుగా ప్రభా, నా కోసం నేను ప్రార్థన చేసుకోవటానికి, నీకు స్తుతులు అర్పించడానికి ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీతో ఉంటే నాయన ప్రభా నాకు సమయమే తెలియదు ప్రభా, యేసయ్య నీతో గడపాలని ఉంది ప్రభా, నీతో జీవించాలని ఉంది ప్రభా, యేసయ్య నాయన ప్రభా నా ప్రార్థన నాయన ప్రభా నువ్వు వింటావన్న నమ్మకం, విశ్వాసము ప్రభా నాకు తెలుసు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా నీవు మమ్మల్ని నీ యొక్క రక్తము చేత వెలనిచ్చుకొనబడిన బిడ్డలము ప్రభా, మమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తావా ప్రభా? కానీ మేమే ప్రభా నీకు
వందనాలు, కృతజ్ఞతలు తెలియచేయకోకుండా నాయన ప్రభు నిన్ను వదిలేసిపోతున్నాం ప్రభు. యేసయ్యా, అయినా నువ్వు నన్ను పట్టుకొని నాయన ప్రభా నువ్వు నడిపించే విధానానికి నాయన ప్రభా నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు ప్రభా. నీవు నా తోడుగా ఉండు ప్రభా, నాకు నీడగా ఉండు ప్రభా. నాకు ఏ సమస్యలు ఉన్నా ప్రభా అవి నువ్వు చూసుకుంటే నాకు ఇంకేంటి ప్రభా, అసలు నాకు సమస్యలే తెలియదు ప్రభా. నువ్వే ఉన్నావు, నువ్వే చూసుకుంటూ ఏదైనా సరే నీకే వదిలేస్తా. నాకు బలాన్ని ఇచ్చేవాడివి ప్రభా, నీవు నాకు బలాన్ని ఇస్తావు, నువ్వు నాకు శక్తిని ఇస్తావు. నాకు ఎలా జీవించాలో కూడా తెలియదు, నువ్వు జీవించేటట్లుగా చేస్తావు ప్రభా. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. నన్ను నువ్వు ఎన్నుకున్నావు ప్రభా, నీకు స్తుతులు అర్పించటానికి నాయన ప్రభా. నన్ను ఎన్నుకున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాను ప్రభా, వాటన్నిటిని మన్నించి నన్ను ఎన్నుకొని నీ యొక్క శక్తితో నింపి నన్ను నడిపించిన విధానం ఉందిగా ప్రభా, దానికి లెక్కలేని వందనాలు, స్తోత్రములు ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు ప్రభా. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క విషయానికి స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా.